ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్కు అందరికీ స్వాగతం. ప్రతి విద్యార్థి ఒక యోధుడే, అవును, ఒక వారియర్. అయితే ఏ యుద్ధంలోనైనా గెలవాలంటే ముందు శత్రువులెవరో తెలియాలి, మన దగ్గరుండాల్సిన ఆయుధాలేంటో కూడా తెలియాలి. మరి ఈరోజు ఈ విద్యాప్రయాణం అనే యుద్ధంలో ఒక యోధుడ్లా ఎలా గెలవాలో తెలుసుకుందాం. మనలో చాలామంది వాళ్ల కలల కోసం ఒక ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు. ఈ జర్నీలో ఉండే ఆ నిశ్శబ్దం, ఆ ఏకాంతం, దాన్ని అర్థం చేసుకోవడమే అన్నిటికన్నా మొదటిమెట్టు. ఆలోచించండి, ఎన్నో పండగలు, ఇంట్లో ఫంక్షన్లు, ఫ్రెండ్స్తో సరదాలు ఇవన్నీ వదులుకుని కేవలం 4 గోడల మధ్య పుస్తకాలతోనే గడపడం. ఇది కేవలం చదువు కాదు కదా, ఇది ఒక త్యాగం. మీ ఈ త్యాగాన్ని, ఈ ఒంటరి పోరాటాన్ని మేం గుర్తిస్తున్నాం. సరే, ఇంత కష్టపడుతున్నాం, ఇన్ని త్యాగాలు చేస్తున్నాం, అసలు దేనికోసం ఇదంతా? ఆ పోరాటం వెనుక ఉన్న అసలైన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? అదే మన లక్ష్యం. దాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం. ఒక్క క్షణం ఆలోచించండి. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలుపెట్టారు? ఎప్పుడైనా డల్గా అనిపించినప్పుడు, చదవడానికి మూడ్ లేనప్పుడు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి. ఆ వచ్చే సమాధానమే మీకు మళ్ళీ కొత్త శక్తినిస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఈ పోరాటం కేవలం ఏదో ఒక ఉద్యోగం సంపాదించడం కోసం కాదు, అంతకంటే చాలా పెద్దది. ఈ యుద్ధం సమాజంలో ఒక గౌరవం కోసం, మన అమ్మానాన్నల కళ్లల్లో ఆనందాన్ని చూడటం కోసం, మన బాధ్యతలను నెరవేర్చడం కోసం. ప్రతి యుద్ధంలో శత్రువులుంటారు. కాని ఒక విషయం, మన అసలైన శత్రువులు ఎక్కడో బయటలేరు, మన లోపలే ఉన్నారు. వాళ్లే మనల్ని ఎక్కువగా దెబ్బతీస్తారు. ఇప్పుడా 3 అంతర్గత శత్రువుల గురించి తెలుసుకుందాం. అవును, సరిగ్గా విన్నారు. ముగ్గురు ప్రధాన శత్రువులు. వీళ్ళు బయటినుంచి దాడిచేరు, మనస్సులోనే తిష్టవేసి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటారు. వీర్ని గనక జయించగలిగితే విజయం మనదే. ఇందులో మొదటి శత్రువు ఆత్మవిశ్వాసం లోపించడం. నా వల్ల కాదు, నేనిది చేయలేను అనే ఆ ఒక్క ఫీలింగే, అదే మనల్ని అన్నిటికంటే ఎక్కువగా దెబ్బతీస్తుంది. మనల్ని ఒక్క అడుగుగూడా ముందుకు వేనివ్వదు. కాబట్టి ఇవాల్టినుంచే నా వల్ల కాదు అనే మాటను డిక్షనరీలోంచి తీసేయండి. దానికి బదులుగా ప్రతిరోజూ ఉదయం లేవగానే నేనొక యోధుడిని, నేను ఇది సాధించి తీరుతాను అని గట్టిగా అనుకోండి. ఈ నమ్మకమే మనకు అసలైన కవచం. ఇక రెండవ శత్రువు వాయిదా వేయడం, ప్రోక్రాస్టినేషన్. రేపు చేద్దాంలే, సాయంత్రం చూద్దాంలే అనుకోవడం చాలా ప్రమాదకరమైన ఉచ్చు. ఇది మన టైంని, మన ఎనర్జీని సైలెంట్గా దొంగిలిస్తుంది. రేపు అనేది ఒక మాయ, దాన్ని నమ్మకండి. నిజమైన యోధుడికి రేపు ఉండదు, ఉన్నదల్లా ఈ క్షణం మాత్రమే. విజయం సాధించాలంటే ఏ పనైనా ఈరోజే, ఈ క్షణమే మొదలుపెట్టాలి. ఇక మూడవ అతి పెద్ద శత్రువు, మనలో చాలామంది చేసే పొరపాటు ఇది. అదే ఇతరులతో పోల్చుకోవడం. వాళ్ళు అన్ని చాప్టర్లు చదివేశారు, వీళ్ళు నాకన్నా ముందున్నారు అని ఆలోచిస్తూ మన ఫోకస్ మొత్తాన్ని డైవర్ట్ చేసుకుంటాం. చూడండి, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మన పోటీ పక్కవాళ్లతో కాదు, మన అసలైన పోటీ నిన్నటి మనతోనే. నిన్నటికంటే ఈరోజు ఒక్క పేజీ ఎక్కువ చదివారా? అంతే, అదే మీ విజయం. మన ప్రగతిని మనమే కొలుచుకోవాలి. సరే, శత్రువులెవరో తెలిసింది గదా, మరి వాళ్లని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలేంటో చూద్దాం. ఈ విద్యాయుద్ధంలో గెలవడానికి కొన్ని పవర్ఫుల్ వెపన్స్ మనకు అవసరం. అందులో మొట్టమొదటి ఆయుధం క్రమశిక్షణ. డిసిప్లిన్ అనగానే అదేదో శిక్షలా ఫీలవ్వకండి. అది శిక్ష కాదు, ఒక పెట్టుబడి. భవిష్యత్తులో పొందబోయే ఆనందాల కోసం ఇప్పుడు కొన్ని చిన్న చిన్న సుఖాలను త్యాగం చేయడమే క్రమశిక్షణ. మరి దీన్ని ఆచరణలో పెట్టటానికి ఒక సింపుల్ యుద్ధవ్యూహముంది. 1. ఒక పక్కా టైం టేబుల్ తయారు చేసుకోండి. 2. ఆ కొండలా కనిపించే సిలబస్ను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టండి. అప్పుడు టార్గెట్ చాలా ఈజీగా కనిపిస్తుంది. ఒక యోధుడికి ఆయుధాలే కాదు, ఇంధనం కూడా చాలా ముఖ్యం. మనకు ఇంధనమేంటంటే సరైన నిద్ర, మంచి ఆహారం మరియు కొద్దిగపాటి వ్యాయామం. ఎందుకంటే అలసిపోయిన శరీరం, అలసిపోయిన మెదడుతో ఏ యుద్ధంలోనూ గెలవలేం. సో ఆరోగ్యం కూడా మన ఆయుధమే. ఇప్పుడు ఇన్ని కష్టాలు, ఇన్ని త్యాగాలు, ఇవన్నీ దేనికోసం? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఆ విజయం రోజు ఎలా ఉంటుందో, ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకుందాం. అవును, ఆ ఒక్క క్షణం కోసం నెలల తరబడి పడిన శ్రమ
వదులుకున్న నిద్ర, చేసిన త్యాగాలు ఇవన్నీ ఫలించి మీ విజయం ప్రపంచానికి తెలిసే ఆ ఒక్క అద్భుతమైన క్షణం. దానికోసమే ఈ పోరాటమంతా. రిజల్ట్స్ వచ్చిన రోజు ఆ సెలక్షన్ లిస్ట్లో మీ పేరు చూసి మీ అమ్మానాన్నల కళ్లల్లో వచ్చే ఆనంద బాష్పాలు, ఆ ఒక్క సీన్ ఊహించుకోండి. ఆ ఆనందం ముందు ఇప్పుడు పడుతున్న ఈ కొన్ని నెలల కష్టం ఏమాత్రం లెక్కలోకి రాదు. ఆ ఒక్క దృశ్యం చాలు మనకు మళ్లీ స్ఫూర్తినివ్వడానికి. రైట్. ఇక చివరిగా ఈ యుద్ధానికి మిమ్మల్ని పూర్తిగా సిద్ధం చేసే ఒక ఫైనల్ వర్డ్. ఒక్కటే గుర్తుంచుకోండి, మీ కష్టం నిజాయితీగా ఉంటే, మీ ప్రయత్నంలో సిన్సియారిటీ ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. విజయం ఖచ్చితంగా మీదే. యోధులారా, ఇక మీ కత్తిని పదును పెట్టండి, పోరాటాన్ని కొనసాగించండి. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది. ఈ స్ఫూర్తిని మీలాగే పోరాడుతున్న తోటి యోధులతో పంచుకోవడానికి షేర్ చేయండి. మన ఈ సైన్యంలో భాగమవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో యుద్ధ వ్యూహంతో మళ్ళీ కలుద్దాం.